కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఓట్ చోర్ వ్యతిరేక కార్యక్రమానికి ప్రస్తుతానికి పాల్గొనేందుకు కూడా మనకి తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు, కులం ఉన్నారు. సార్ చెప్పండి, ఓట్ చోర్ సంబంధించినటువంటి విషయంలో వైపు బీజేపీ ఆరోపణలు కావాలని చెప్పి ఇది డైవర్ట్ చేసేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఏ ఒక్క రాష్ట్రమో కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీకి సంబంధించిన అంశాలు లేవనెత్తుతూ పార్లమెంట్లో కూడా అంశాలు లేవనెత్తుతూ ప్రజా ఉద్యమం ద్వారా ఇవాళ రామ్లీలాలో మనం ఒక ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తాను. ఎన్నికల కమిషన్లు, ఈడీలు, ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా స్వయం ప్రతిపత్తగల సంస్థలు. రాజ్యాన్ని, ఈ భారతదేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఎప్పుడు కూడా అటువంటి వాటిలో జోక్యం చేసుకోలేదు. ఈరోజు నేరుగా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి సందర్భంలో దాన్ని అప్రజాస్వామికంగా మంచిది కాదు అని చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే బీహార్లో జరిగినటువంటి ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వివరిస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి బెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ పైన ఎక్కువగా ఫోకస్ కూడా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటమిలకు సంబంధించిన అంశం కదా ఎప్పుడు కూడా ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడిన పార్టీగా, అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా, అధికారమే దాహంగా పనిచేయలేదు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మా ప్రధాన బాధ్యత. సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు రెండో దశలో కూడా 17 తారీఖున జరిగే 3వ ఫేజ్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఒకటి అంటే నిన్న జరిగినటువంటి మిస్సింగ్ మ్యాచ్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల వరకు ఆరోపణలు మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఓట్ చోట్ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీజేపీ గుర్తి చెప్పేటువంటి విధంగా అనేక ఆరోపణలు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటు ఓట్ చోట్ సంబంధించినటువంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు కూడా వెళ్ళబోతుందని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.